అడవిలో మూడు వేరుదారులు. ఒక పెద్ద పచ్చని అడవిలో రాము అనే యువకుడు ఉండేవాడు. అతడు జీవితంలో ముందుకు ఎలా వెళ్ళాలో తెలియక అయోమయంలో ఉన్నాడు. ఒకరోజు నా భవిష్యత్తు ఏ దారి తీసుకెళ్తుందో తెలుసుకోవాలి అని అడవిలోకి వెళ్ళాడు. కొద్ది దూరం నడిచాక అతడికి మూడు వేరుదారులు కనిపించాయి. మొదటి ధార చాలా వెదురు, పూలతో అలంకరించబడింది. రెండో ధార సూటిగా ప్రశాంతంగా ఉంది. మూడో ధార రాళ్ళు, ముళ్ళు, కష్టాలతో నిండింది. రాము అయోమయంలో నిలబడ్డాడు. అప్పుడక్కడ ఒక వృద్ధుడు కనిపించాడు. నాయనా, ఈ మూడు దారులు మూడు జీవన మార్గాలు. నీ ఇష్టానికి అనుగుణంగా ఒకదాన్ని ఎంచుకో అన్నాడు. మొదటి దార రాము మొదటి దారిలోకి వెళ్ళాడు. అక్కడ మొదట చాలా ఆనందంగా, సుఖంగా అనిపించింది. కానీ కొంత దూరం వెళ్ళాక ఆ దారి మూసుకుపోయింది. ముందుకు వెళ్ళలేక వెనక్కి రావాల్సి వచ్చింది. రెండో ధార తర్వాత రెండో ధారలో నడిచాడు. అది ప్రశాంతంగా ఉన్నా ఎటువంటి మార్పు లేకుండా సాగింది. అక్కడ ఎదుగుదల లేదు, సవాలు లేదు. రాము అక్కడ కూడా సంతృప్తి పొందలేదు. చివరికి మూడో దార ఎంచుకున్నాడు. ఆ దారి కష్టం, రాళ్ళు, ముళ్ళు, పడిపోతూ లేచుతూ ముందుకు సాగాడు. కొంతకాలం తర్వాత అతడికి ఒక ఎత్తైన కొండ మీద అందమైన దృశ్యం కనిపించింది. అక్కడ మంచి నీరు, ఫలాలు, ప్రశాంత జీవితం కనిపించాయి. అప్పుడు వృద్ధుడి మాటలు గుర్తొచ్చాయి. కష్టం ఉన్న దారి చివరే నిజమైన విజయం ఉంటుంది. రాము ఆనందంగా నవ్వాడు. అతడు తెలుసుకున్నాడు, జీవితంలో కష్టమైన మార్గమే మనల్ని గొప్పవారిగా మారుస్తుంది. నైతిక బోధ: సులభమైన దారి కాదు, కష్టమైన దారే మనకు నిజమైన విజయం ఇస్తుంది. సవాళ్లు ఎదుర్కొంటేనే ఎదుగుదల ఉంటుంది. కథ నచ్చిందా పిల్లలు? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి నీతి కథల కోసం తెలుగు పెద్దమ్మ కథలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.